ఎత్తి పెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దాన్ని మనము వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి జాడీలో వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను బగారాకు పెట్టుకున్నాను కదండి, బగారు ఇచ్చాను కదా, ఆ బగారా పోపు కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఆ పోపు కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. కొద్దిగా వేడిగా ఉంది, గోరువెచ్చగా ఉంది, అయినా కూడా దీంట్లో నేను వేస్తున్నానండి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం బగారకు పెట్టుకున్నాం కదండి, నూనెలో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసాను. ఇందులో ఇప్పుడు ఈ బగారకు పెట్టుకుంది కూడా దీంట్లో కలిపేసేసి, ఎందుకంటే బగారు వేసుకుంటే కొంచెం రుచి అనేది మన మామిడికాయ పచ్చడిలో బాగుంటుందండి. అది మీ ఇష్టం అండి. ఒకవేళ బగారు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా కూడా ఇట్లా కలిపి పెట్టేసుకోవచ్చు. నేనైతే బగారు వేసానండి, ఎందుకంటే బగారు వేస్తే బాగుంటుంది కాబట్టి నేను బగారు వేసానండి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా నేను ఇట్లా బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని జాడీలో ఎత్తి పెట్టేసుకుంటున్నాను, జాడీలో వేసేస్తున్నానండి.